ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సర్వం సన్నద్ధమైంది. ఎన్నికల పోలింగ్ రోజున ఆ తర్వాత కొనసాగిన పచ్చమూకల విధ్వంసం, అరాచకం, దాడులు వంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్స్ను అప్రమత్తం చేసింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లతో నిర్వహించిన వర్క్షాప్లో పార్టీ ప్రధాన కార్యదర్శి దిశానిర్దేశం చేశారు. జాగ్రత్తలు చెప్పారు. లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల వివాదంపైన ఏజెంట్లకు అవగాహన కల్పించారు. చల్లని ఓట్లపై గట్టిగా నిలదీయాలని ఏజెంట్లకు దిశానిర్దేశం చేసింది వైఎస్ఆర్సీపీ. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, సో ఎన్నికల సమయంలో జరిగిన విధ్వంసాలు మనం చూసాం. సో ప్రస్తుతం కౌంటింగ్ అంటే కనుక జడ్జ్మెంట్ డే అందరికీ తెలిసిందే, ఉత్కంఠభరితంగా ఉన్న పరిస్థితి. ఈ సమయంలో ఏజెంట్లతో వాళ్ళకి దిశానిర్దేశం అని చెప్తున్నారు. ఏం చర్చకు వచ్చాయి, ఏంటి అప్డేట్స్? హరి, మొత్తం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ అనేది చివరి దశ అత్యంత కీలకమైనది అయిన నేపథ్యంలో ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల కౌంటింగ్ సంబంధించి పాల్గొంటున్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఒక శిక్షణా తరగతులను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఆ వర్క్షాప్ లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు అట్లాగే కొంతమంది న్యాయవాదులు కూడా ఏజెంట్లకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అవతల వారు అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కాస్త గందరగోళం సృష్టించే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే గడిచిన ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే వచ్చిందో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షెడ్యూల్ తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడిన పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో రేపు కౌంటింగ్ రోజు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లకు ఒక దిశానిర్దేశం చేసింది. ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు ఒక వివాదాస్పదంగా మారినటువంటి పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన అయితే ఉండాలనేది చాలా స్పష్టంగా కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చిన పరిస్థితుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి కొన్ని వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ఫిర్యాదు కూడా చేసింది. సో ఈ ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూసిన తర్వాత దాని మీద మళ్లీ ఇంకొక వర్క్షాప్ ను కూడా అవసరం అయితే నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలి, ప్రత్యర్థులు ఆడుతున్నటువంటి డ్రామాలకు లోను కాకుండా ఏ విధంగా ఉండాలి, అట్లాగే గడిచిన 5 సంవత్సరాలుగా జగన్ పరిపాలన చూసిన తర్వాత ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతతో వేసినటువంటి ప్రతి ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు సూచన చేసింది. అట్లాగే చెల్లని ఓట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా చెల్లని ఓటు విషయంలో గట్టిగా మాట్లాడి ఆ ఓటు చెల్లకుండానే చూడాలనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యులు ఏజెంట్లకు చెప్పారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంబంధించి ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్లు వివాదాస్పదంగా మారినటువంటి పోస్టల్ బ్యాలెట్లు అట్లాగే చలన ఓట్లు వీటన్నిటిని కూడా ఇష్యూ చేసే విధంగా అయితే వ్యవహరించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి ఎటు మ్యాండేట్ కనపడలేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న లోపాలను ఐడెంటిఫై చేసి వాటి ద్వారా తమ లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు, కుట్రలు చేస్తుంది. కాబట్టి వీటి విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఏజెంట్లకు సూచించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లతో ఈ కార్యక్రమం జరిగింది. అవసరమైతే రానున్న 1-2 రోజుల్లో కూడా మరొకసారి టెలికాన్ఫరెన్స్ గానీ లేదా జూమ్ మీటింగ్ లో గానీ మరిన్ని అదనపు సమాచారాన్ని చెప్పడంతో పాటు దిశానిర్దేశం చేసే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ చేసింది. హరి, ఓకే రవీందర్.